హలో ఆల్, వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్. ఇవాళ మనం బన్సీలాల్ పేట్ స్టెప్ వెల్కి వచ్చామండి. సో ఇది ఎలా రావాలి ఏంటి, లోపలికి వెళ్ళి అంతా చూసేద్దాము. ట్రావెలింగ్ కూడా చెప్పేస్తాను ఎలా రావాలి ఇక్కడికని. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే లాండి, లోపలికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ అండి స్టెప్ వెల్కి. సో మీరు కనుక మెట్రోకి వచ్చే వాళ్ళైతే మియాపూర్ నుండి అమీర్పేట్లో దిగేసి పారడే గ్రౌండ్ దగ్గర దిగాలి. సో మీరు కనుక హైటెక్ సిటీ నుంచి వస్తున్నట్టయితే డైరెక్ట్ ఉంటుంది మెట్రో. సో పారడే గ్రౌండ్ దగ్గర దిగేసాక అక్కడ నుంచి ఆటోకి వస్తే 100 రూపీస్ తీసుకుంటాడు, దగ్గరే అక్కడ. సో కార్లో వచ్చే వాళ్ళకైతే కార్ పార్కింగ్ ఉంటుందండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఒక టెంపుల్ ఉంటుంది, టెంపుల్ దగ్గర పార్కింగ్ ఉంటుంది. ఇది జస్ట్ ఎంట్రన్స్ అండి, వే టు ఎంట్రన్స్. మనం ఇలా వెళ్ళి ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి ఎలో చేస్తారు. ఇది ఎంట్రన్స్ అండి. దీనికి ఓన్లీ 50 విజిటర్స్ అలౌడ్ ఇన్ టు ద గ్యాలరీ ఎట్ ఎ టైమ్. ది టైమింగ్స్ ట్యూస్డే, మండే క్లోజ్డ్ అంట. ఇది ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అంతా ఓపెన్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇది టికెట్ కౌంటరు. టికెట్ అయితే 50 రూపీస్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సో ఫస్ట్ టికెట్ అయితే తీసుకోండి, 50 రూపీస్ ఇక్కడ. ఈ టికెట్ తీసుకున్నాక ఫస్ట్ మనం ఇలా ఎంట్రన్స్ అవ్వాలి. బావిలోకి అయితే అప్పుడే పంపించరు, ఫస్ట్ ఇదంతా చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇదంతా దీని పేరేంది, ఇదంతా మ్యూజియం లాగా. ఫస్ట్ ఇది చూసుకొని వెళ్ళాలండి. సో తర్వాత మాత్రమే ఆ బావిలోకి వెళ్ళాలి. ఇక ఫస్ట్ ఇలా ఉండేది బావి యాక్చువల్గా. సో మన కేటీఆర్ గారు ఇలా ఉన్న బావిని రెనోవేట్ చేసి బాగా చేశారండి. ముచ్చటగా ఉంది ఇప్పుడు చూడటానికైతే. సో ఇవన్నీ ఎలా ఉంది ప్రీవియస్ అనేది పిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ పెట్టారు ఇక్కడ. సో ప్రీవియస్ అలా ఉండేదండి. చూడండి ప్రీవియస్ అలా ఉన్నది, ఎలా చేంజ్ చేశారు. ఇది గ్యాలరీ 1, గ్యాలరీ 2 చూసేసాం మనం. ఇదంతా గ్యాలరీ 2. అవర్ ప్రీ-ఫండ్ గ్రాటిట్యూడ్ టు మినిస్టర్ తలసాని శ్రీనివాసరావు యాదవ్ గారు. ఇదంతా ఇది గ్యాలరీ 1. ఇందాక 2 చూసేసాము. సో ఇది చూడండి చాలా బాగుంది. సో ఇదంతా ప్లేస్ చాలా బాగుంది, ప్లెజెంట్గా కొంతసేపు రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది. సో మనం గ్యాలరీ 3కి వెళ్తున్నాము. స్టెప్స్ ఎక్కాలి పైకి. ఇదంతా గ్యాలరీ 3. సో ఫస్ట్ మనం ఇవన్నీ చూసుకొని తర్వాత స్టెప్ వెల్కి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి చూడండి లొకేషన్. ఇది స్టెప్ వెల్. సో ఇదంతా గ్యాలరీ 3. మనం ఇదంతా చూసుకోవచ్చు. మీకు ఫొటోస్ కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అక్కడ చైన్స్ కట్టేశారు, ఓన్లీ పైన తిరుక్కోవాలి అంతే. మనం ఆ చైన్స్ కట్టేశారు. బావిలోకి అయితే ఎంట్రన్స్ లేదండి. ఆ చుట్టుపక్కల తిరుక్కోవడానికి కూడా లేవు. ఆ చుట్టుపక్కల తిరుక్కోవడానికి అయితే ఎంట్రన్స్ లేదు. అక్కడ చైన్లు కట్టేశారు, ఓన్లీ వాళ్ళు నించున్నారు కదా అంతవరకే ఎంట్రన్స్. మనం ఇప్పుడైతే స్టెప్ వెల్ బావిలోకి వెళ్ళిపోదాం. చాలా బాగుంది కదా, ఒకసారి రావచ్చండి, చూడొచ్చు. ఇది మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఒకసారి. సో ఇది ఎగ్జిట్. అవును. సో బావిలోకి వెళ్ళాలంటే నాకు తెలిసి అక్కడ నుంచి వెళ్ళాలి, స్టెప్స్ దిగి వెళ్ళాలి. ఇది ఓవరాల్ వ్యూ, బన్సాలీల్పేట్ స్టెప్ వెల్. సో ఇలా ఎంటర్ అవుతామండి మనం లోపలికి. సో ఇవన్నీ స్టెప్స్.
ఇంతవరకే ఉంటుంది, ఎలో లేదు ఇంకా. ఇంతవరకే అండి, ఇంకా ఎలో లేదు లోపలికి. అంతకుముందు ఉండే ఎలో ఉంది ఫస్ట్లో, ఇప్పుడైతే ఏం లేదు, ఇప్పుడు తీసేశారు అనుకుంటా. ఇదంతా టాప్ వ్యూ అండి, బన్సిలాల్ పేట్ స్టెప్ వెల్. బస్కి వచ్చే వాళ్ళైతే నాకు తెలియదండి ఎలా రావాలో, లోకల్ ట్రైన్కి వచ్చే వాళ్ళు కూడా నాకైతే తెలీదు. మెట్రో నుంచి ఎలా రావాలో క్లియర్గా చెప్తాను.